నమస్కారం. ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ విధానాన్ని అస్తవ్యస్తం చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు, చేనేత హస్త కళాకారులు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులతో విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డు బాపు మ్యూజియంలో భావన ఋషి చేనేత హస్తకళా ప్రదర్శనను ప్రారంభించిన టీడీపీ నాయకులు వంగవీటి రాధ, రాజధానిలో సోమ మంగళవారాల్లో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించామని వెల్లడించిన మంత్రి పొంగూరు నారాయణ, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలంటూ అధికారులకు సూచించిన కలెక్టర్ జి సృజన. ఇక డీటెయిల్స్ చూస్తే గత ప్రభుత్వం ధాన్యం సేకరణ విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా, డోర్ డెలివరీ విధానం పనితీరు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ తదితర అంశాలపై అధికారులతో సచివాలయంలో సమీక్ష జరిపారు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ విధానాన్ని అస్తవ్యస్తం చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మహాత్మా గాంధీ రోడ్డులోని బాపు మ్యూజియంలో భావన ఋషి చేనేత హస్తకళా ప్రదర్శనను టీడీపీ నాయకులు వంగవీటి రాధ ప్రారంభించారు. చేనేత హస్త కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులతో మహాత్మా గాంధీ రోడ్లోని బాపు మ్యూజియంలో ఏర్పాటు చేసిన భావన ఋషి చేనేత హస్తకళా ప్రదర్శనను మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు వంగవీటి రాధ ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ప్రదర్శన నిర్వాహకులు అంకారావు మాట్లాడుతూ, ప్రదర్శనలో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్త కళాకారులు తమ ఉత్పత్తులతో స్టాల్స్ ను ఏర్పాటు చేశారన్నారు. ఋషి చేనేత హస్తకళ హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ బాపు మ్యూజియం విజయవాడలో బందర్ రోడ్లో రాఘవయ్య పార్క్ ముందు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల ఆగస్టు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ప్రవేశం ఉచితం, పార్కింగ్ ఉచితం. ఇది వివిధ రాష్ట్రాల నుంచి 100 స్టాల్స్ దాకా చాలా వచ్చినాయండి. డ్వాక్రా మహిళలు వాళ్ళు కూడా స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఇవి అంతా చేనేత ఉత్పత్తులు, చేనేత ఐటమ్స్ అన్ని తక్కువ ధరలు దొరుకుతాయండి. విజయవాడలో మేము ఎప్పుడు పెట్టినా ఇక్కడ అందరూ ఆదరిస్తారు. విజయవాడ ఈ శ్రావణ మాసం సందర్భంగా ఏర్పాటు చేసాం. విజయవాడ ప్రజలు కూడా ఈసారి కూడా అందరూ వచ్చి మమ్మల్ని ప్రోత్సహించవలసింది కోరుతున్నాం. మా దగ్గర పోచంపల్లి, నారాయణపేట, ఉప్పాడ, చీరాల, మంగళగిరి, కలంకారీ, ఖాదీ టాప్స్, బెంగాలీ సిల్క్ చీరలు, చీరాల, నారాయణపేట చీరలు, అవే కాకుండా వరంగల్ టవల్స్, బెడ్షీట్లు, షూటింగ్ షర్టింగు, జ్యువెలరీ ఐటమ్, టాప్స్ అన్నీ వివిధ రకాల చెందిన 100 మంది కళాకారులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. హెర్బల్ ప్రోడక్ట్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి. కనుక ఈ ప్రదర్శన 40 రోజులు ఉంటుంది. వివిధ రాష్ట్రాల నుంచి 100 మంది చేనేత కళాకారులు అందరూ వచ్చారు. విజయవాడ ప్రజలందరూ ఇంతవరకు మమ్మల్ని ఆదరించినట్టుగా ఈసారి కూడా విరివిగా వచ్చి అందరూ మమ్మల్ని ఆదరించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. టైమింగ్స్ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9:30, 10 వరకు ఉంటుంది. ఇది ఈరోజు మా ఎగ్జిబిషన్ని వంగవీటి రాధా గారు వచ్చి ఆవిష్కరించడం జరిగింది. ఆయన కూడా మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. విజయవాడ ప్రజలు కూడా మమ్మల్ని అలాగే ప్రోత్సహించవలసి. రాజధానిలో సోమ మంగళవారాల్లో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించినట్లు మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. రాజధానిలో సోమ మంగళవారాల్లో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించామన్నారు. రాజధానిలో భూములు తీసుకున్న సంస్థలను సంప్రదిస్తామని, ఆయా సంస్థలు తమ కార్యాలయాల ఏర్పాటుకు గడువును మరో 2 ఏళ్లకు పెంచినట్లు వెల్లడించారు. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించాలని నేటి సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి నారాయణ చెప్పారు. 34,000 ఎకరాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఎటువంటి లిటిగేషన్ కేసు లేకుండా ఇవ్వటం జరిగింది.
ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో. అయితే అప్పుడు ఏదైతే చెప్పామో దాన్ని గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేయలేదు. రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు, మానసికంగా ఒత్తిడికి లోనయ్యారు, ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడ్డారు, కోర్టుకు పోయారు, కోర్టులలో సఫర్ అయ్యారు. అందులో వాళ్ళకి ఏదైతే యాన్యుటీ ఉందో యాన్యుటీని, పెన్షన్స్ ఈ రెండింటినీ మరొక 5 సంవత్సరాలకి పొడిగిచ్చేదానికి ఈరోజు అథారిటీ తీసుకున్నది. అంటే అంతకుముందు యాన్యుటీలో జరీబ్ అయితే 5,000, జరీబ్ కాకుండా ఉంటే 3,000 ఎవరీ ఇస్తున్న ఎన్హాన్స్మెంట్. అలా కాకుండా ఈరోజు వాళ్ళకి ఎంత అయితే ఉందో అదే అమౌంట్ రాబోయే 5 సంవత్సరాలకి కంటిన్యూస్గా ఇచ్చే విధంగా. అంటే ఈరోజు ఒక 95,000 ఉందనుకోండి, 95,000 కంటిన్యూస్గా రాబోయే 5 సంవత్సరాలు ఇచ్చే విధంగా ఈరోజు, అంటే మరొక 5 సంవత్సరాలు పెన్షన్స్ ఎక్స్టెన్షన్ చేసాము, యాన్యుటీని ఎక్స్టెన్షన్ చేసేటట్టుగా ఈరోజు అథారిటీలో డెసిషన్ తీసుకోవడం జరిగింది. పెన్షన్స్ కూడా ఫిక్స్డ్ 2. తర్వాత రిక్రూట్మెంట్ అంటే సిఆర్డీకి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలంటూ అధికారులకు కలెక్టర్ జి సృజన ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని విడిది కార్యాలయంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ NH16, NH30, NH65, SH192, SH32 తదితర రహదారుల్లో మొత్తంగా 139 బ్లాక్ స్పాట్స్ ను గుర్తించినట్లు చెప్పారు. ఈ ప్రాంతాల్లో సంయుక్త తనిఖీలు నిర్వహించి ఇకపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. వేగ నిరోధకాలు, హెచ్చరిక సూచికల బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సూర్యలంక బీచ్ లో ఒక వ్యక్తి మునిగిపోతూ ఉండగా బాపట్ల పోలీసులు కాపాడారు. అది గమనించిన పోలీసులు అతన్ని కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ మేరకు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు పోలీసులను అభినందించారు. చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలు కాపాడారని పోలీసులను మెచ్చుకున్నారు. ఆటో బోల్తాపడి కార్పెంటర్ మృతి చెందిన సంఘటన కృష్ణలంక స్టేషన్ పరిధిలో సంభవించింది. ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగించే మల్లాటి అంజయ్య 1 టౌన్ మల్లికార్జునపేట బ్రాహ్మణ వీధిలో నివాసముంటున్నారు. కార్పెంటర్ గా పనిచేసే దేవిరెడ్డి నాగేశ్వరరావు అతడి తోడల్లుడు. ఆయన కూడా అదే ప్రాంతంలో నివాసముంటున్నాడు. శుక్రవారం సాయంత్రం ఇద్దరు ఆటోలో ఇంటి నుండి బయలుదేరారు. బెంజ్ సర్కిల్ వైపు నుంచి స్క్రూ బ్రిడ్జి మీదుగా జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో వస్తున్నారు. గుడ్ మార్నింగ్ హోటల్ సెంటర్ సమీపానికి వచ్చేసరికి ఆటో నడుపుతున్న అంజయ్య ఎడమ వైపునకు వేగంగా మలుపు తీసుకోవడంతో ఒక్కసారిగా ఆటో బోల్తా పడింది. నాగేశ్వరరావు ఆటో నుండి కింద పడిపోగా అతడిపై ఆటో పడింది. స్థానికులు 108కు ఫోన్ చేయగా వారు వచ్చి పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. పార్లమెంటు ఎన్నికలు రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలంటూ విజయవాడ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దేవరపల్లి మహేష్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్రపతికి పంపిన లేఖను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో వైకాపా పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని విజయవాడ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బ్యాలెట్ నమూనా పత్రంలో తనకు కేటాయించిన సంఖ్య వద్ద నోటాగా పేర్కొంటూ కరపత్రాలతో ప్రచారం చేశారంటూ ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకుని వెళ్లినా ఫలితం శూన్యమన్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాసినట్లు చెప్పారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి విజయవాడ పార్లమెంటు ఎన్నికలు జరిపించిన విధానం అనే దాని మీద వారికి భారీ బహిరంగ లేఖ ఒకటి రాయడం జరిగింది. ఈ యొక్క లేఖ మీడియా ముఖంగా రిలీజ్ చేయాలని చెప్పేసి నిశ్చయించుకున్నాను. అందుకని ఈ విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేయడానికి
ఈ ప్రెస్ మీట్ అనేది అనౌన్స్ చేశాను. విజయవాడ పార్లమెంటు ఎన్నికలు చాలా వరకు గందరగోళంగానే జరిగినాయి. ఇవి దాదాపు 800 పోలింగ్ స్టేషన్లో ఈ గందరగోళం జరిగింది. ఈ విషయంపై రిటర్నింగ్ అధికారి గారికి మిగిలిన అన్ని విషయాలు తెలియజేసినా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడంతో, ఆ తర్వాత ఎలక్షన్ కమిషను ఇలాగ అందరూ కూడా ట్రాన్స్ఫర్లు అయ్యి వెళ్ళిపోవడంతో ఈ సమస్య ఎవరికి కూడా చేరలేని పరిస్థితి అయిపోయింది. అందుకని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఈ విషయాన్ని సహృదయంతో తెలియజేయవలసిన వ్యక్తిగా తెలియజేస్తున్నాను. విజయవాడ పార్లమెంటు ఎన్నికలు నా సీరియల్ నెంబర్లో నోటా వేసి దాదాపు 800 పోలింగ్ స్టేషన్లో సోషల్ మీడియాల్లో కరపత్రాల రూపంలో ప్రచారం చేశారు. దానికి సంబంధించి ఆ ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా జరిగినట్టు, అలాగే నా యొక్క అభ్యర్థిత్వాన్ని మరుగున పరిచేలాగా ఉన్నట్టు నేను ఈ నెల 4వ తేదీన విజయవాడలో వాగ్దాన్ను నిర్వహిస్తున్నట్లు ప్రజా వైద్యశాల వ్యాసుకులర్ సర్జన్ డాక్టర్ మాకినేని కిరణ్ వెల్లడించారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని ప్రజా వైద్యశాలలో వ్యాసుకులర్ సర్జన్ డాక్టర్ మాకినేని కిరణ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. నేషనల్ వ్యాసుకులర్ డేను పురస్కరించుకుని వ్యాసుకులర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న వాగ్దాన్ కు సంబంధించిన టీషర్ట్లను వ్యాసుకులర్ సర్జన్లు డాక్టర్ మాకినేని కిరణ్, డాక్టర్ శివకృష్ణ, డాక్టర్ రత్నశ్రీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాకినేని కిరణ్ మాట్లాడుతూ వరల్డ్ వ్యాసుకులర్ డే సందర్భంగా భారతదేశంలో కూడా నేషనల్ వ్యాసుకులర్ డేను ఆగస్టు 6వ తేదీన 36 నగరాల్లో చేస్తున్నామన్నారు. వాస్కులర్ సర్జరీ అనేది సర్జికల్ విభాగంలో ఒక కొత్త స్పెషాలిటీ 10-15 ఇయర్స్ నుంచి ఉంది. వరల్డ్ వాస్కులర్ డే సందర్భంగా ఇండియాలో కూడా నేషనల్ వాస్కులర్ డే అని ఆగస్టు 6వ తారీఖున ఇండియాలో 36 సిటీస్లో చేస్తున్నాము. దాని సందర్భంగా ఆదివారం వచ్చిందని ఆగస్టు 4వ తారీఖు వాస్కులర్ అవేర్నెస్ వాక్, అంటే వాస్కులర్ రక్తనాళాల జబ్బులకి గురించి జనాలకు తెలియటానికి, దానికి ఎలా తొందరగా గుర్తుపట్టాలి, ట్రీట్మెంట్ ఏంటని చెప్పడానికి ఆగస్టు 4వ తారీఖున అవేర్నెస్ వాక్అవుట్ చేస్తున్నాం. పొద్దున 7:30 గంటలకి స్టేడియం దగ్గర నుంచి ఏలూరు రోడ్ దగ్గరికి వెళ్ళి వెనక్కి రావడానికి చేస్తున్నాము. ఇది దేశంలో 36 సిటీస్లో అన్నీ అదే టైంలో చేస్తున్నాము. లైవ్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది ఒకదానికి. ఈ వాస్కులర్ సర్జరీ ఏంటి, దీనికి ఏ లక్షణాలు ఉంటాయి, ఈ జబ్బులు ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి, తొందరగా డాక్టర్ దగ్గరికి ఎప్పుడు రావాలి ఏంటి అవగాహనకి పెంచడం కోసం ఇచ్చేస్తాం. దీనికి థీము యాంపుటేషన్ ఫ్రీ వరల్డ్ అని థీమ్ పెట్టారంటే కాలు పోకుండా కాపాడటానికి ఏం చేయాలి అన్న దాని గురించి. దీనికి ఈసారి అంటే ప్రతి సంవత్సరం ఒక వాక్థాన్ థీమ్ అని పెడతాము. అదేంటంటే వాక్ ఏ మైల్ టు లివ్ విత్ ఎ స్మైల్ అని. అంటే మనం ఎంత ఎక్కువ నడిచి అంత ఎక్కువ వ్యాయామం చేస్తే మన కాళ్ళు అంత బాగా ఉంటాయి, కాళ్ళు పోకుండా ఉండే ఛాన్స్ అంత పెరుగుతుంది అని అర్థం. ఫామ్ చేశారు. వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మెయిన్ ఆఫీస్ ఢిల్లీలో ఉంటుంది. తపీష్ సాహు అనే ఆయన ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇప్పుడు. సో ఇండియాలో అన్ని సిటీస్లో కోఆర్డినేట్ చేసి ఒకే టైం పెడుతున్నాము. వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా తరఫున మెయిన్ చీఫ్ గెస్ట్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ సెకండ్ చీఫ్ గెస్ట్ ఈజ్ లోక్సభ స్పీకర్. వీళ్ళిద్దరూ ఢిల్లీలో స్టార్ట్ చేస్తారు. ఢిల్లీ నుంచి మిగతా అన్నిటికి కూడా లైవ్ ట్రాన్స్మిషన్ ఇది ఉంటుంది. బేసిక్గా వాస్కులర్ సొసైటీ అనేది వన్ ఆఫ్ ది యంగెస్ట్ సొసైటీస్. ఇప్పుడు కార్డియాలజీ, నెఫ్రాలజీ, మెడికల్ అనేవి చాలా కాలం నుంచి ఉన్నాయి. వాస్కులర్ సొసైటీలో ఇప్పుడు 700 మంది దాకా ఉన్నాం మెంబర్సు. విజయవాడలో నేను నా పేరు డాక్టర్ కిరణ్, మాకినేని కిరణ్. నేను 20 ఏళ్ళ నుంచి ఇక్కడ వాస్కులర్ సర్జరీ ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రజా వైద్యశాలలో. ఇప్పుడు నాతో పాటు ఇంకొక 2 ఉన్నారు, డాక్టర్ శివకృష్ణ, డాక్టర్ రత్నశ్రీ అని. మేము ముగ్గురం కాకుండా డాక్టర్ హర్ష అని ఆయన కూడా ఉన్నారు, హర్ష వాస్కులర్ అని విజయవాడలో. సో విజయవాడలో 4 మార్నింగ్ 7:30 గంటలకి స్టార్ట్ అవుతున్నాం ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర నుంచి. మెయిన్ గెస్ట్ వచ్చేసి లక్ష్మీష, ఆరోగ్యశ్రీ డైరెక్టర్ గారు, అండ్
సీఎంఓ అండ్ ఇంకా గద్దె రామ్మోహన్ రావు గారు వస్తున్నారు. దాంతోపాటు మన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కూడా వస్తున్నారు. సో మనం ఫస్ట్ ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర మొదలయ్యి ఏలూరు రోడ్ దాకెళ్ళి మళ్ళీ ఇందిరాగాంధీ స్టేడియం దగ్గరికి వస్తున్నాం. మెయిన్గా ఈ వాకథాన్ థీమ్ వచ్చేసి జనాల్లో అవగాహన పెంచేదానికి ఈ వాకథాన్ కండక్ట్ చేస్తున్నాం. అంటే రక్తనాళాల రోగాలు ఎలా ఉంటాయి, దాని సిమ్టమ్స్ ఏంటి, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి అన్నదాన్ని. రాజధాని అమరావతిలో 5 ఏళ్లుగా ఎండకు ఎండి వానకు తడిసిన నిర్మాణాలు మొత్తం కూడా పాడుపడ్డాయి. శుక్రవారం పరిశీలించిన హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందం అవాక్కయ్యింది. ఎన్జీఓ నివాస సముదాయాల్లో ఇనుప చువ్వలు భారీగా తుప్పుపట్టాయి. వీటి విషయంలో ఏం చేయాలి అనేది ఇప్పుడే చెప్పలేమంటూ నిపుణులు తెలిపారు. చువ్వలను పూర్తిగా తొలగించిన తర్వాత లేదా శుభ్రం చేసిన తర్వాతే పనులు ప్రారంభించాల్సి వస్తుందంటూ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. రైతులకు పగటి పూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్తును అందజేయాలంటూ విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. అందుకు అనుగుణంగా ఆయా ఫీడర్ల సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటుగా ప్రత్యేక ఫీడర్లను ఏర్పాటు చేయాలంటూ సూచించారు. డిమాండ్కు తగ్గ విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి వంటి పరిస్థితులను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో సీఎం విద్యుత్ శాఖపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ విధానాన్ని అస్తవ్యస్తం చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. చేనేత హస్త కళాకారులు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులతో విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డు బాపు మ్యూజియంలో భావన ఋషి చేనేత హస్తకళా ప్రదర్శనను ప్రారంభించిన టీడీపీ నాయకులు వంగవీటి రాధ. రాజధానిలో సోమ మంగళవారాల్లో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించామని వెల్లడించిన మంత్రి పొంగూరు నారాయణ. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలంటూ అధికారులకు సూచించిన కలెక్టర్ జి సృజన. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.